హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు చూస్తున్న ఈ ప్రదేశం దేవస్థానం ఉమామహేశ్వరం అండి. మేము శ్రీశైలం యాత్ర ముగించుకొని, అంటే శ్రీశైలం దర్శనము, శిఖర దర్శనం చేసుకొని రిటర్న్లో వస్తున్నప్పుడు మనం ఒక 120 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత రంగపురం అనే ఊర్లో ఈ ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుందండి. శివుడి టెంపుల్ చూసారా? ఆ పైనుంచి సన్నధారలాగా పడుతున్న ఆ జలపాతం నీళ్లను ఇక్కడ శివుడి మీద పడేటట్టు వాళ్ళు సెట్ చేశారనమాట. చక్కగా ఉంది కదా. దీన్ని గౌరీధార అంటారట, అక్కడ రాశారు కదా గౌరీధార. చూడండి, ఇక్కడ సన్నగా పడుతున్నాయి, మరి అంత కంటిన్యూగా పడట్లేదు. గౌరీధార శివుని మీద పడేటట్లు అలా సెట్ చేశారనమాట చక్కగా ఉమామహేశ్వరం. మేము వెళ్ళేసరికి దర్శనం చేసేసుకొని లంచ్ టైం అయిందనమాట. లంచ్ టైం అంటే అన్నప్రసాద సమయం అయింది. 12 నుండి 2:30 వరకు ఉంటుందట అన్నప్రసాదం. చాలా మంచిగా ఉందండి మెను అయితే. చాలా చక్కగా చూడండి, నిత్య అన్నదాన సత్రం అనమాట. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తినొచ్చు చక్కగా. మాకైతే అన్నము, పప్పు, టమాటా చట్నీ, ఒక స్వీట్ బాగా అనిపించిందండి. ఒక కూర అట్లా చక్కగా పెట్టారనమాట. అసలు అన్నప్రసాదం ఇంత డెలిషియస్గా ఇక్కడే తిన్నాను నేను, ఉమామహేశ్వరం దగ్గరే తిన్నాను. మేము ముందు కూడా వచ్చాము ఉమామహేశ్వరం, కానీ అప్పుడు ఈవినింగ్ వచ్చామన్నమాట. కాబట్టి మాకు అప్పుడు అన్నప్రసాదం దొరకలేదు. అంటే ఈవినింగ్ కాబట్టి ఇది 2:30 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, 12 to 2:30. అయితే ఉమామహేశ్వరం అనేది కొంచెం ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక్కడ వెహికల్స్ ఎక్కువ, భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి వెహికల్స్ కొంచెం కిందే ఆపమని చెప్పేశారు మాకు. అలా కొంచెం కింద ఆపి పైకి ఆ స్లోప్ని ఎక్కుకుంటూ వచ్చాము. మెట్లు కూడా ఉన్నాయి కానీ మేము మెట్లు చూడలేదన్నమాట. కాబట్టి అలా స్లోప్ రోడ్నే ఎక్కుకుంటూ వచ్చామన్నమాట. కొంచెం కష్టం అనిపించింది. చూడండి, ఇక నిత్య అన్నదాన సత్రంలో తినేసి ఫస్ట్ ఉమామహేశ్వరుని దర్శనం చేసేసుకొని తర్వాత అన్నదానం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామన్నమాట. చూడండి, అంతా క్లౌడీగా ఉంది వెదర్. చాలా ఎత్తులో ఉంది కదా ఈ గుడి, కాబట్టి హిల్ వ్యూ లాగా ఉంది. చూసారా, ఇది ధ్వజస్తంభం అన్నమాట. గుడిలో ధ్వజస్తంభము. గుడి కూడా చక్కగా ఉందండి, మంచి కలర్స్తో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మేము పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు, ఆ క్యూ లైన్లలో వెళ్ళామన్నమాట. ఈసారి అయితే ఆ హడావిడే లేదు, చాలా ఈజీగా డైరెక్ట్గా దర్శనం అయిపోయింది. చూసారా, నా వెనక అంతా హిల్ వ్యూ కోసం ఇలా తీసానన్నమాట. నేను ముందుసారి ఉమామహేశ్వరానికి వచ్చినప్పుడు అయితే లైన్లో నిలబడి వెళ్ళాల్సి వచ్చిందండి. అంటే క్యూ లైన్స్ అవి ఉంటాయి కదా, లైన్స్ వేస్తారు కదా, ఎక్కువ జనతాకిడి ఉంటే ఆ లైన్లో కొంచెం దూరం వెళ్ళామన్నమాట అప్పుడు. ఇప్పుడైతే అలాంటి క్యూ లైన్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా పంపించేశారు. తొందరగా అయిపోయిందనమాట దర్శనం. ఇలా వెళ్ళగానే అలా దర్శనం అయిపోయింది. చూసారా, అసలు ఎండాకాలం కూడా చిక్కటి నీడతో చక్కగా ఉంటుందండి ఉమామహేశ్వరం. చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇదేనండి మెయిన్ ఇది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనము దర్శనం చేసుకోవాలంట. చూడండి, ఎంత చక్కగా ఉంది కదా, చక్కని కలర్స్తో చాలా బాగుందని తీశారనమాట. ఈ వ్యూ కూడా ముందర ధ్వజస్తంభం కార్తీక మాసం ఎండింగ్లో కదా వెళ్ళింది మేము, కాబట్టి అందరూ దీపారాధన చేస్తున్నారండి. 365 ఒత్తులతోటి దీపం ఉంటుంది కదా, అవి ఉసిరికాయ నెయ్యి దీపాలు అలా అన్నమాట, అవన్నీ వెలిగిస్తున్నారు భక్తులు. చూడండి, ఇది ప్రసాదం కౌంటర్ అన్నమాట. అభిషేకం చేసిన లడ్డు. మేము అన్నప్రసాదం తిన్న తర్వాత ప్రసాదం లడ్డు కొన్నాము, ఒక 4 లడ్డూలు కొనుక్కున్నాము. అంటే ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రసాదాలు కొని తినడం మాకు అలవాటు కదా, అలా అన్నమాట. అలా ఇక్కడ ప్రసాదం కొనేసి, లడ్డు ప్రసాదం కొనేసి మేము మళ్ళీ కింది వరకు, అంటే మా వెహికల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నామండి.
చూపిస్తాను. ఎంత అసలు చాలా ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే కొంచెం చిన్న రోడ్డు ఉంది. మూల మలుపులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ స్పేస్ ఉండేసరికి వెహికల్స్ అన్నీ ఇట్లా జామ్ అయినట్టు అనిపించాయి. చూపిస్తాను మీకు. చూడండి, ఇది దీని ఎంట్రన్స్. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనము కిందికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎంత క్లౌడీగా ఉందో చూడండి. మేఘావృతమై ఉందన్నమాట వాతావరణము. మళ్ళీ సన్న వర్షం పడింది చెప్పాను కదా. కోతులు అయితే చాలా కోతులు ఉన్నాయండి బాబు, చాలా కోతులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి కోతుల దగ్గర. ఏమైనా ఎక్స్ట్రా ప్యాకెట్స్ అవి కనబడితే మీద పడి లాగేసుకుంటున్నాయి. కొబ్బరి చిప్పలు ఏమన్నా కనబడితే, అరటిపళ్ళు కనబడ్డా లాగేసుకుంటున్నాయి అన్నమాట. కోతులతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇలా వరుసగా పెట్టేశారనమాట. ఇక ఈ వైపు మీరు చూస్తున్నది ఇక్కడ ఫిల్ అయిపోయాయని మమ్మల్ని కిందనే పెట్టేమన్నారనమాట కొద్ది దూరంలో. టోటల్గా హిల్ వ్యూ తీసుకుంటూ వస్తున్నానండి. మధ్యలో ఈ కోతులు కూడా కనబడ్డాయి. అంటే చాలా ఎత్తులో ఉంది కదా ఉమామహేశ్వరం గుడి, అందుకే టాప్ వ్యూ చాలా బాగా కనబడుతుందని తీశాను. కానీ ఇవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు అడ్డుగా ఉన్నాయన్నమాట ఆ వ్యూకి. చూడండి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూసారా. ఇది కొంచెం సేపు పడుతుంది అనమాట క్లియర్ కావడానికి. మేము కింద పెట్టిందే నయం అయిపోయింది, ఎందుకంటే అటు సైడ్ ఇక ట్రాఫిక్ జామ్ ఏం లేదు. మేము ఆల్రెడీ రివర్స్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళగానే హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. అంటే కూర్చొని అటు నుంచి అటే వెళ్ళిపోయాం, ఎందుకంటే ఆల్రెడీ రివర్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. మంచిది అంటే స్టార్టింగ్లో అబ్బా ఇంత ఎక్కాము అనిపించింది, కానీ రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి పని అయిందిలే, మంచిదే అయింది ఇక్కడ పెట్టి అనిపించింది. ఎందుకంటే ఇందాక చూసారు కదా జామ్ అయిపోయింది రోడ్డు. అంటే కాసేపటికి అది కూడా క్లియర్ అవుతుందిలేండి, కాకపోతే అది ఆ ఇబ్బంది కూడా లేకుండా మాకు ఫ్రీగా అయిపోయిందన్నమాట. చూడండి, చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా చాలా చక్కగా ఆడుకున్నారు గుడి ప్రాంగణంలోనూ. ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా అంటే వాతావరణం ప్లెజెంట్గా ఉంది. ఒకటి ఎండగా ఉంటే కాస్త విసుగ్గా అనిపించేదేమో, కానీ చూడండి ఎంత బాగుంది చూడండి. హిల్ వ్యూ, టాప్ వ్యూ. అసలు వాతావరణం ప్లెజెంట్గా ఉండేసరికి మాకు అంత కష్టం అనిపించలేదు అనమాట. ఇక రిటర్న్లో వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ కడతాల్ నుంచి కొంచెం దూరం తర్వాత మేము ఓఆర్ఆర్ ఎక్కేసామండి. చూడండి, ఓఆర్ఆర్లో ఆ నాగచెంప ఫ్లవర్స్ మళ్ళీ వచ్చాయి కదా. బేసికలీ నాకు నాగచెంప ఫ్లవర్స్ ఆ వైట్ కలర్లో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి అంత గబాలన వాడిపోవు అనమాట ఈ పూలు, అందుకే నాకు చాలా ఇష్టము. అసలు గ్రీన్, థిక్ గ్రీన్ కలర్ స్లీవ్స్ మధ్య అలా వైట్ కలర్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు బంచెస్గా కనిపిస్తుంటే అసలు కళ్ళకి కొట్టినట్లు, అంటే క్లారిటీగా కనిపిస్తాయి. చాలా బాగా అనిపిస్తాయి నాకు ఈ నాగచెంప ఫ్లవర్స్. ముఖ్యంగా బాగున్నాయి కదా, అందుకే తీశాను. రోడ్డు పొడుగుతా గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, రోడ్డుకి అందాన్ని ఇవ్వడానికి, అలాగే ఆక్సిజన్ని పెంచడానికి. నాకు బాగా అనిపించింది. ఈ ఓఆర్ఆర్లో నాకు నచ్చిన విశాలమైన రోడ్లు ఒకటి, ఈ నాగచెంప ఫ్లవర్స్ ఒకటి అన్నమాట. మధ్యలో టోల్స్ కూడా ఉంటాయిలేండి. టోల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు. మొత్తానికి శ్రీశైలం యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఒక 2 డేస్లోనే, విదిన్ 2 డేస్లో మేము రిటర్న్ అయిపోయాము. త్వరగానే ఇంటికి చేరుకున్నామండి. బై ఈవినింగ్ 6 ఇంటికి చేరుకొని మళ్ళీ షరా మామూలే. చూడండి, మేము షామీర్పేట దగ్గర ఎగ్జిట్ అవుతామన్నమాట. మధ్యలో ఈ ఓఆర్ఆర్ మీద ఉంది. ఇఫ్ లో ఫ్యూయల్ ఉంటే కనుక మీరు నెక్స్ట్ ఎగ్జిట్లో ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ కష్టపడతారు. ఓఆర్ఆర్ మీద పెట్రోల్ బంక్స్ అలాంటివి అవైలబుల్గా ఉండవు కదా అని కాషన్ నోటు రాసి ఉంటుందన్నమాట. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇఫ్ లో ఫ్యూయల్ ఉంటే నెక్స్ట్ ఎగ్జిట్లో మీరు ఎగ్జిట్ అవ్వండి అని ఉంటుంది. చూడండి,
లో ఫ్యూయల్ ప్లీజ్ టేక్ ఎగ్జిట్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మధ్యలో కష్టపడతారు కదా అన్నట్టు. చాలా ఈజీగా ఒకటే రోజులో అంటే కష్టంలేండి. మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఇలాంటి పీక్ డేస్లో అంటే కార్తీక మాసంలో మేము వెళ్ళాం కదా, కష్టమే ఒక రోజులో. అంటే 2 డేస్ అయితే అబ్బా చాలా ఈజీగా సరిపోతుందన్నమాట. 2 డేస్ చూడండి. మా చిన్న అబ్బాయి శిశిర్ హేమంత్ సరదాగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి టూర్స్ తీసుకెళ్తే పిల్లలు నిజంగా రిఫ్రెష్గా ఫీల్ అవుతారండి. ఎప్పుడు స్కూలు ఇల్లు బదులు అలా 2-3 రోజులు దొరికిందనుకోండి, లేదా వీకెండ్స్లో అయినా కూడా ఇలాంటి టూర్స్కి తీసుకెళ్తుంటే వాళ్ళకు కూడా కొత్త కొత్త ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం గాలి మార్పు ఉంటుంది మనకు కూడా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కాబట్టి టూర్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి. మీరు కూడా తప్పకుండా టైం దొరికితే చిన్న చిన్న టూర్లు వేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచైనా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.